అప్పుడు మొత్తం డైరెక్షన్ మీదే ఎక్కువ బర్డెన్ పడుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ టైమ్ హీరో అండ్ డైరెక్షన్ ఇదే ఫస్టా? లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా? నథింగ్. ఓహ్ మై గాడ్! అయితే 2 డిఫరెంట్ రోల్స్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకెలా టఫ్ అనిపించింది? యాహ్! మీన్ ఇట్స్ దూలు తిరిగిపోయింది నాకైతే. అయ్యో! డౌట్ లేదు. కానీ యాహ్! ఎప్పుడైతే మనం వర్కౌట్ కావట్లేదు అనుకుంటున్నామో 3 మంత్స్ బ్రేక్ తీసుకున్నాను. సో, బట్ అప్పుడు నా ట్యూటర్స్ నాకు బాగా హెల్ప్ చేశారు డైరెక్షన్‌లో. ట్యూటర్ నేమ్స్ యూట్యూబ్ అండ్ ఏఐ. సో, అక్కడ అక్కడ మనకి ఈరోజు దొరకని కంటెంట్ అంటూ లేదు. అంటే ఇప్పుడు దాని మీద గట్టిగా కూర్చుంటే ఒక 3 మంత్స్ కూర్చుంటే ఐ హ్యావ్ అడాసిటీ టు సే దట్ పూణే ఇన్స్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్ చేసినా నాకు ఇంత నాలెడ్జ్ వచ్చేది నాకు. ఇంతకన్నా ఎక్కువ వచ్చేది కాదు. మీరు చేసారా అక్కడ? చేయలేదు. చేసినా ఇంతే వచ్చేది అంటున్నా. యాహ్! చేసినా అంతే వచ్చేది అంటున్నా. ఓకే. ఓకే. యాహ్! సో, వి హావ్ ఎవ్రీథింగ్ దేర్. సో, నాకు అక్కడ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆ తర్వాత దెన్ వి వెంట్ టు ద షూట్. ఫస్ట్ 2-3 డేస్ అయిన తర్వాత వి వర్ ఆల్ కాన్ఫిడెంట్ అండ్ ఇంకా ముందుకెళ్ళిపోయాము ఇంకా అలాగే. ఓహ్! నైస్. యాహ్! బట్ ఆన్ సెట్ మేనేజ్మెంట్‌కి నాకు డైరెక్షన్ టీమ్ లేదు. నేను డైరెక్టర్ అవుదాం రాలేదు కదా. సో, డైరెక్షన్ టీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సినిమా ముందుకెళ్ళాలంటే ఆన్ సెట్ మేనేజ్మెంట్‌కి. దానికి మా ఎడిటర్ చోటయ్య ప్రసాద్ గారు ఒక ఇద్దరు మంచి కత్తిలాంటి కుర్రాళ్ళని ఇచ్చారు. సో దట్ నా పని చాలా ఈజీ అయింది. ఏడీస్. యాహ్! ఓకే. ఐ మీన్ దే ఆర్ మై క్రియేటివ్ టీమ్. ఐ విల్ నాట్ కాల్ యూజువల్‌గా దెమ్ ఏడీస్. వింటూ ఉంటాం అన్నమాట. దే ఆర్ మై క్రియేటివ్ టీమ్. ఐ విల్ నాట్ కాల్ దెమ్ ఏడీస్. బికాజ్ యాహ్! నేను ఎంత కష్టపడ్డాను వాళ్ళు అంతే కష్టపడ్డారు. ఓకే. యూజువల్‌గా వింటూ ఉంటాం యాక్సిడెంటల్ యాక్టర్స్ అని. మీరు యాక్సిడెంటల్ డైరెక్టర్ అయితే. యాక్చువల్లీ. యాహ్! అండ్ ట్రైలర్‌లో కూడా చాలా స్టార్టింగ్ హనుమాన్ దగ్గర నుంచి ఆ ట్రైలర్‌లో కొన్ని చూసాం కదా! అవన్నీ కూడా ఏఐతోనే AI యూజ్ త్రూనే చేశారు చేసాం అని అదంతా. అనిపించింది. మా మూవీలో ఒక 10 మినిట్స్ ఫుటేజ్ ఉంటుందండి. విఎఫ్ఎక్స్. ఓన్లీ 10 మినిట్స్. 10 మినిట్స్ దాకా ఉంటుంది. ఓకే. ఐ మీన్ అక్రాస్ ద ఫిల్మ్ మొత్తం అంతా కలిపి. అవుట్ ఆఫ్ విచ్ 70% నేను ఏఐలోనే చేశాను. ఓహ్! నేనే కూర్చొని నేను ల్యాప్టాప్ అంతే వావ్! చేశాను. అండ్ రెస్ట్ 30% ఏదైతే ఏఐలో ఆ క్యాపబిలిటీ లేదో అది నేను ఒక విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇచ్చాను. ఓహ్! అండ్ నేను విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇచ్చింది ఆల్మోస్ట్ 25,00,000. ఆ 30%కి నేను ఏఐలో చేసింది ఒక 70,000 అయినట్లేదు. 70,000 80,000 అయింది. ఓకే. విత్ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ టైమ్ మేనేజ్మెంట్ అవన్నీ. నైస్. ఏఐతో మూవీ తీసినట్లు హాఫ్ ఆఫ్ ద మూవీ. చాలా అంటే ఏఐ పైన ఇప్పుడు డిజిటల్ దీన్ని కూడా యూజ్ చేసుకోవడం use చేస్తున్నారు కానీ మార్కెటింగ్ వి ఆర్ యూజింగ్ ఇట్. సో we'll be the first film to use AI in feature cinema. ఫుల్లీ చిన్న చిన్న షార్ట్స్ వాడుతున్నారు ఆల్రెడీ చాలా మంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రామాయణం లాంటి ఎపిసోడ్ని చెప్పడానికి ఏం వాడని నేనే ఫస్ట్. గ్రేట్. అందుకనే విజువల్స్ అంత బాగున్నాయి. చాలా బాగున్నాయి. అది ఒక నిజంగా అది హాలీవుడ్లో తీసే విజువల్స్ ఆ రేంజ్లో వస్తాయి. అవి అంత క్యాపబిలిటీ ఉంది ఇప్పుడు ఈరోజు. యూ విల్ హావ్ ద ఫీలింగ్ వస్తుంది మీకు. డెఫినెట్లీ నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడే ఆ ఒక్కొక్కటి లంక ప్లేస్ అదే నది పైన అవన్నీ రామసేతు వేస్తున్న మీద, రామసేతు అవన్నీ పెడుతున్నప్పుడు ఆ రాక్స్ ఉంటాయి కదా, లైక్ డ్రౌన్ అయిపోకుండా ఉంటాయి అన్ని ఎంత రియలిస్టిక్ గా కనిపించాయి. చాలా బాగుంది. చాలా చాలా